వివో T3 లైట్ 5G ఆండ్రాయిడ్ మొబైల్ జూలై 4వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ కాబోతుంది. అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్తో లాంచ్ కాబోతుంది. T3 లైట్ 5G మొబైల్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. 6GB ర్యామ్ 128GB ర్యామ్తో ఈ మొబైల్ అయితే స్టార్ట్ అవుతుంది. అదిరిపోయే మొబైల్ అనే చెప్పొచ్చు. ఈ వీడియోలో మనం ఈ మొబైల్ యొక్క అన్ని ఫీచర్స్ని ఓవర్ వ్యూని చూద్దాం. ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ ఫీచర్స్ని చూద్దాం. ఈ మొబైల్ మనకి 2 కలర్స్లో అవైలబుల్లో ఉంటుంది. వైబ్రెంట్ గ్రీన్, మజెస్టిక్ బ్లాక్. ఇంగ్రెస్ ప్రొటెక్షన్ రేటింగ్ చూస్తే IP64 అంటే సూపర్ అనే చెప్పొచ్చు. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే మంచిగా ఉన్నది. IP55 ఉంటేనే గుడ్ అని చెప్పొచ్చు. అలాంటిది IP64 అయితే ఇంగ్రెస్ ప్రొటెక్షన్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆపరేటింగ్ సిస్టమ్ ఫన్ టచ్ OS 14 అయితే యూజ్ చేశారు. ఆండ్రాయిడ్ వర్షన్ ఆండ్రాయిడ్ 14. ప్లాట్ఫామ్ ఫీచర్స్ ని చూస్తే ప్రాసెసర్ డైమెన్సిటీ 6300, CPU కోర్ కౌంట్ ఆక్టా కోర్, ప్రాసెసర్ నోడ్ 6 నానోమీటర్స్, CPU క్లాక్ స్పీడ్ 2x2.4 GHz ప్లస్ 6x2 GHz. ఈ మొబైల్లో మనం స్టోరేజ్ చూసినట్లయితే సూపర్ స్టోరేజ్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ర్యామ్ అండ్ రోమ్ చూసినట్లయితే ర్యామ్ 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ మెమొరీ మనకు అవైలబుల్లో ఉన్నది. 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ మెమొరీ ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. ఈ 2 మొబైల్స్లో మనకు నచ్చిన మొబైల్ మనం తీసుకోవచ్చు. ర్యామ్ టైప్, రోమ్ టైప్ని మీరు డిస్ప్లే మీద చూడొచ్చు. ర్యామ్ని ఎక్స్పాండ్ కూడా మనం చేసుకోవచ్చు. ఎక్స్పాండబుల్ ర్యామ్ కెపాసిటీ 4GB మొబైల్ తీసుకుంటే 4GB ర్యామ్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 6GB ర్యామ్ మొబైల్ తీసుకుంటే 6GB ర్యామ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎక్స్పాండబుల్ రోమ్ కెపాసిటీ కూడా ఇందులో అవైలబుల్లో ఉంది. రోమ్ని అంటే ఇంటర్నల్ మెమొరీని కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 1 TB వరకు. బ్యాటరీ ఫ్యూచర్ చూసినట్లయితే అదిరిపోయే బ్యాటరీ అనే చెప్పొచ్చు. బ్యాటరీ ఒక mAh చూసినట్లయితే మనం 5000 mAh TYP అనే బ్యాటరీని ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఛార్జింగ్ పవర్ 15 వాట్స్. బ్యాటరీ టైప్ లిథియం అయాన్ బ్యాటరీని ఇందులో యూజ్ చేయడం జరిగింది. బ్యాటరీ ఎంపవర్స్ కాన్సన్ట్రేటెడ్ ఎంజాయ్మెంట్. 5000 mAh బ్యాటరీని ఇందులో యూజ్ చేయడం జరిగింది. 4 years బ్యాటరీ హెల్త్ ఉంటుంది. సూపర్ బ్యాటరీ సేవర్ మోడ్ ఉంటుంది. స్మార్ట్ ఛార్జింగ్ ఇంజన్ 2.0 వర్షన్ యూజ్ చేసారు. ఆప్టిమైజ్డ్ బ్యాటరీ సేవర్ అనే ఆప్షన్స్ కూడా యూజ్ చేసారు. 23 hours యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ ఉంటుంది. 14 hours ఇన్స్టాగ్రామ్ షార్ట్ వీడియో ప్లేబ్యాక్. 35 hours 5G కాల్స్. 84 hours ఆన్లైన్ మ్యూజిక్ ప్లేబ్యాక్ విత్ TWS 3 Pro ఇయర్ ఫోన్స్. 9 hours PUBG గేమింగ్ విత్ బ్రైట్నెస్ ఆఫ్ అప్ టు 150 nits అండ్ వాల్యూమ్ ఎట్ 63 dB. 10 hours ఆన్లైన్ వాట్సాప్ కాల్స్. డిజైన్ ని మరియు బిల్డ్ క్వాలిటీని చూసినట్లయితే మొబైల్ యొక్క డైమెన్షన్స్ మనం చూసినట్లయితే విడ్త్ 75.58 mm, హైట్ 163.63 mm, డెప్త్ 8.39 mm. ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చేసి 185 grams ఉంటుంది. ఈ మొబైల్ యొక్క బ్యాక్ కవర్ మెటీరియల్ ని మనం చూసినట్లయితే కాంపోజైట్ ప్లాస్టిక్ షీట్ ని అయితే యూజ్ చేయడం జరిగింది. కాంపోజైట్ మీన్స్ అన్ని మిశ్రమాలతో కూడిన ప్లాస్టిక్ షీట్ని అయితే తయారు చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ టైప్ సైడ్ మౌంటెడ్ కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇందులో యూజ్ చేసిర్రు. డిస్ప్లే చూసినట్లయితే డిస్ప్లే యొక్క సైజ్ వచ్చేసి 6.53 inches. డిస్ప్లే యొక్క రిజల్యూషన్ అయితే ఇందులో యూజ్ చేసిర్రు. డిస్ప్లే యొక్క టైప్ LCDని యూజ్ చేసిర్రు. టచ్ స్క్రీన్ కెపాసిటివ్ మల్టీ టచ్. డిస్ప్లే యొక్క రీఫ్రెష్ రేట్ చూసినట్లయితే 90 Hz సూపర్ రీఫ్రెష్ రేట్ని అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. కలర్ సాచురేషన్ 83%ని NTSCని యూజ్ చేయడం జరిగింది. 83% అంటే గుడ్ సాచురేషన్ పర్సంటేజ్ అని చెప్పొచ్చు. కలర్ సాచురేషన్ పర్సంటేజ్ అంటే ఏంటంటే మీరు డిస్ప్లే మీద చూడొచ్చు. రెయిన్బో అంటే 7 కలర్స్ ఉంటాయి. ఈ 7 కలర్స్ లో కూడా తక్కువ నుంచి ఎక్కువ వరకు రెజల్యూషన్ తో కూడిన కలర్స్ ఉంటాయి. డిస్ప్లే లైట్ ఎమిటింగ్ మెటీరియల్ ని LED ని యూజ్ చేయడం జరిగింది. డిస్ప్లే బ్రైట్నెస్ HBM వాల్యూని మనం చూసినట్లయితే 840 nits అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. డిస్ప్లే బ్రైట్నెస్ HBM వాల్యూ రేంజ్ అనేది 600 నుండి 800 nits ఉంటుందండి. ఈ బిట్వీన్ రేంజ్లో ఉంటే సరిపోద్ది. మనకు బ్రైట్నెస్ అనేది వీడియో క్వాలిటీ ఇమేజ్ క్వాలిటీ అనేది సూపర్గా కనిపించడం జరుగుతుంది. అలాంటిది ఈ మొబైల్లో 840 nits అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ HBM nits అనేది తక్కువగా ఉంటే మనం ఇండోర్లో వీడియో చూసినప్పుడు బ్రైట్నెస్ అనేది మంచిగా కనిపిస్తుంది. కానీ అవుట్డోర్కి వచ్చేసరికి మనకు బ్రైట్నెస్ ఆ వీడియో క్వాలిటీ అనేది ఆ బ్రైట్నెస్లో కనిపించదు డిస్ప్లే మీద.
అందుకే మనం ఏ మొబైల్ తీసుకున్నా కానీ డిస్ప్లే బ్రైట్నెస్ హెచ్బిఎం వాల్యూ అనేది 600 నుండి 800 మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. 800కు పైన ఉన్నా పర్లేదు, కానీ 600కి తక్కువ ఉంటే మాత్రం మనం ఇండోర్లో చూసిన వీడియో క్వాలిటీ అనేది అవుట్డోర్కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఆ వీడియో క్వాలిటీ అనేది ఆ బ్రైట్నెస్లో కనిపించదు. డిస్ప్లే పిక్సెల్ డెన్సిటీని మనం చూసినట్లయితే 269 ppiని యూజ్ చేసిర్రు. 269 ppi అంటే సూపర్ అనే చెప్పొచ్చు. పిక్సెల్ డెన్సిటీ అంటే ఏంటంటే, పిక్సెల్ డెన్సిటీని ppiలో కొలుస్తారు. ppi మీన్స్ పిక్సెల్ పర్ ఇంచ్. 1 ఇంచ్ ఏరియాలో 269 పిక్సెల్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అదే మనం 269 కంటే తక్కువ పిక్సెల్స్ని 1 ఇంచ్లో యూజ్ చేసినట్లయితే వీడియో, ఇమేజ్, గ్రాఫిక్స్, గేమింగ్ యొక్క క్వాలిటీ అనేది తగ్గడం జరుగుద్ది. ppi వాల్యూ తక్కువ ఉంటే వీడియో యొక్క క్వాలిటీ అనేది తగ్గడం జరుగుద్ది. అదే ppi వాల్యూ ఎక్కువ ఉంటే తక్కువ క్వాలిటీ ఉన్న వీడియోస్, ఇమేజెస్ కూడా మనకు క్వాలిటీగా కనిపిస్తాయి ఈ మొబైల్లో. అందుకే మనం మొబైల్ తీసుకునేటప్పుడు ppi రేంజ్ అనేది, ppi వాల్యూ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ మొబైల్లో 269 పిక్సెల్ డెన్సిటీ ppi అయితే యూజ్ చేయడం జరిగింది. 269 ppi రేటింగ్ యూజ్ చేశారు కాబట్టి ఇది బెటర్ అనే చెప్పొచ్చు. లోకల్ పీక్ బ్రైట్నెస్ మరియు కలర్ గామౌట్ అనేది ఈ మొబైల్లో సపోర్ట్ చేయడం లేదు, నాట్ సపోర్ట్ అనే చెప్పాలి. నెట్వర్క్ టైప్ని మనం చూసినట్లయితే కార్డ్ స్లాట్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. 1 నానో సిమ్ని ప్లస్ 1 నానో సిమ్ లేదా మైక్రో SD కార్డ్ని మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఈ డ్యూయల్ సిమ్స్ కూడా 5G, 4G, 3G, 2Gగా వర్క్ చేయడం జరుగుతుంది. ఈ మొబైల్ యొక్క SAR వాల్యూని మీరు డిస్ప్లే మీద చూడొచ్చు. ఈ మొబైల్ యొక్క కెమెరా మనం చూసినట్లయితే ఫ్రంట్ క్యామ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్ యూజ్ చేయడం జరిగింది. బ్యాక్లో 2 కెమెరాస్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్. మొబైల్లో స్టన్నింగ్లీ అల్ట్రా క్లియర్ విజువల్ అండ్ ఫొటోస్. మనం ఈ మొబైల్తో ఫొటోస్ తీసినట్లయితే సూపర్గా రావడం జరుగుద్ది. ఎందుకంటే రియర్ కెమెరాలో, బ్యాక్ కెమెరాలో 2 కెమెరాస్ని ఇవ్వడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సోనీ కెమెరాని యూజ్ చేయడం వల్ల మరియు 2 మెగాపిక్సెల్ బోకే కెమెరాని యూజ్ చేయడం వల్ల మీరు లైటింగ్ తక్కువ ఉన్న ఏరియాలో ఫొటోస్ తీసినా కానీ అమేజింగ్గా, స్టన్నింగ్గా వస్తాయి. ఈ మొబైల్తో తీసిన ఫొటోస్ని మీరు డిస్ప్లే మీద చూడొచ్చు. చాలా తక్కువ లైటింగ్లో ఉన్నప్పుడు తీసిన ఫొటోస్ అంటే ఇవి. ఫ్లాష్ని కూడా రియర్ ఫ్లాష్ని యూజ్ చేయడం జరిగింది. స్క్రీన్ మోడ్ని మీరు డిస్ప్లే మీద చూడొచ్చు. ఈ మొబైల్ యొక్క మీడియాని మనం చూసినట్లయితే ఐఫై నాట్ సపోర్టెడ్, ఐఫై ఇందులో సపోర్టెడ్ లేదు. ఆడియో ప్లేబ్యాక్, వీడియో రికార్డింగ్ అండ్ వాయిస్ రికార్డింగ్ ఇందులో అవైలబుల్లో ఉంది. కనెక్టివిటీ మనం చూసినట్లయితే వైఫై 2.4 GHz, 5 GHz, బ్లూటూత్ వర్షన్ 5.4 వర్షన్ యూజ్ చేసారు. USB 2.0 వర్షన్, GPS, OTG, FM ఇందులో సపోర్ట్ చేస్తాయి. NFC నాట్ సపోర్టెడ్. లొకేషన్, మీకు కనిపిస్తున్న లొకేషన్స్ అన్ని కూడా ఇందులో సపోర్ట్ చేస్తాయి. మొబైల్లో యూజ్ చేసిన సెన్సార్స్, కలర్ టెంపరేచర్ సెన్సార్ మరియు గైరోస్కోపిక్ సెన్సార్, అదర్ సెన్సార్స్ అయితే నాట్ సపోర్టెడ్. ఈ మొబైల్ ఓన్లీ ఫ్లిప్కార్ట్లో మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. ఇది ఆన్లైన్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత బాక్స్లో మనకి వివో T3 లైట్ 5G మొబైల్ మనకు బాక్స్లో వస్తుంది. మరియు స్టార్ట్ గైడ్, USB కేబుల్, ఛార్జర్ మాత్రం ఇవ్వరండి. అడాప్టర్ని, ఇజెక్ట్ టూల్, ఫోన్ కేస్, ప్రొటెక్టివ్ ఫిలిం వారంటీ కార్డ్ని అయితే బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. వివో T3 లైట్ 5G స్మార్ట్ ఫోన్ అనేది గెట్ సెట్ టర్బో అనే క్యాప్షన్తో జూలై 4వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి మొబైల్ని లాంచ్ చేయడం జరుగుతుంది. మొబైల్ యొక్క ఓవర్ వ్యూ సూపర్ అనే చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ 5G స్మార్ట్ ఫోన్ని మీరు తీసుకోవడానికి రెడీగా ఉంటే ఖచ్చితంగా ఈ మొబైల్ని తీసుకోండి, అసలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.